నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు, అలాగే వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భరత్ శర్మ గారు. మరి వారిని అడిగి 12 రాశుల వారి యొక్క స్థితిగతులు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. ఇవాళ మొదటగా మేషరాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులకి క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే మనం ప్రత్యేకంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రతి రాశిలో మేషరాశి అనేటువంటి తీసుకుంటే మేషరాశిలో కోటీశ్వరులు ఉంటారు, అప్పుల పాలైన వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. సో రాశిని బట్టి మాత్రమే మనం వారి యొక్క స్థితిగతులు ఈ రకంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. వారి వారి వ్యక్తిగత జాతకాలని అనుసరించి వారి పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పచ్చు. కాబట్టి ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ వీటిని బేస్ చేసి తెలుసుకున్నటువంటి ఒక జాతక ఫలితాలే 100కు 100% అక్యురేట్గా చెప్పి మనం భావించాలి. ఇవి సహజంగా రాశి యొక్క ఫలితాలుగా మనం భావించవచ్చు. ముందుగా మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ యొక్క మేషరాశ్యాధిపతి కుజుడు ఈ సంవత్సరం మనకు రాజుగా ఉంటున్న కారణంగా కుజుడు యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి ఈసారి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, అదేవిధంగా రాజ్యపూజం 4, అవమానం 3గా పంచాంగంలో గోచరిస్తూ ఉంది. ముందుగా విద్యార్థుల గురించి చూసుకుంటే విశేషమైనటువంటి యొక్క జ్ఞాపక శక్తి వల్ల మంచి సమయస్ఫూర్తితో పాటు విశేషమైనటువంటి యొక్క విద్యాభ్యాసాన్ని అభ్యసించి ఉన్నతమైనటువంటి ఒక విద్యని ఈ సంవత్సరం పొంది ఎన్నో విశేషమైనటువంటి యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది చాలా గొప్ప ప్రతిభను చూపించేటువంటి అవకాశం ఈ సంవత్సరం మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉంటుంది. అదేవిధంగా ఐటీ రంగాలకు సంబంధించి కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా ఈ సంవత్సరం ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి ఒక విద్యార్థులు విశేషమైనటువంటి యొక్క అవకాశాలు పొందేటువంటి ఒక పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. కానీ విశేషమైనటువంటి ఒక శ్రమను ఖచ్చితంగా వీరు చేయాల్సిన ఒక పరిస్థితి కనబడుతుంది. కాబట్టి విద్యార్థులకు ఈ సంవత్సరం విశేషమైనటువంటి అనుగ్రహం అని చెప్పచ్చు. అదేవిధంగా ఎవరైతే తాత్కాలిక ఉద్యోగాల్లో ఉన్నారో అటువంటి వారికి స్థిరత్వంతో కూడిన ఉద్యోగాలు, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల విషయాల్లో పై వారి యొక్క అండదండలు లభించడం వల్ల ప్రమోషన్స్ లాంటివి కలగడము, వారి కోరుకున్నటువంటి యొక్క స్థానాలకి బదిలీలు కావడం లాంటివి ఈ సంవత్సరం మనం బాగా గమనించవచ్చు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మంచి శుభ ఫలితం అని చెప్పచ్చు. కాబట్టి కష్టపడి శ్రమ లోపం లేకుండా ఎవరైతే ఈ సంవత్సరం కష్టపడతారో వారి ఖచ్చితంగా విశేషమైనటువంటి ఒక ఫలితం ఉంటుందని చెప్పచ్చమ్మా. ఆ తర్వాత వ్యాపారానికి చూసుకుంటే ఎటువంటి వ్యాపారస్తులకైనా సరే ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఒక యోగం ఉంటుంది. ఏ ఒక్కరికైనా సరే కష్టానికి మించినటువంటి ఫలితం ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలంగా ప్రాప్తిస్తుంది అని చెప్పచ్చు. ఆ తర్వాత వీరు విశేషంగా వ్యాపారానికి సంబంధించినటువంటి యొక్క మేషరాశి జాతకులు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం అతి ఆశకు వెళ్ళి శక్తికి మించినటువంటి యొక్క భారానికి వెళ్ళి ఎక్కువ పెట్టుబడులు పెట్టి తక్కువ దిగుబడులు రావడం వల్ల అటువంటి వారు రైతాంగానికి సంబంధించినటువంటి యొక్క రైతులు ముఖ్యంగా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్త పడి శక్తికి మించినటువంటి ఒక భారాన్ని పెట్టుకోకుండా చూసుకోవాల్సినటువంటి యొక్క అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఎరుపు రంగుతో కూడినటువంటి ఒక పంటలు వేయడం వల్ల నష్టపోయేటువంటి ఒక పరిస్థితి ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి రైతాంగానికి సంబంధించినటువంటి ఒక వ్యవసాయదారులు మాత్రం ఖచ్చితంగా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఆ తర్వాత రాజకీయానికి సంబంధించిన విషయానికి వస్తే ఈ సంవత్సరంలో ఎవరైతే గట్టిగా కృషి చేసి అవకాశాలని అందుకొని శ్రమని బాగా ఉపయోగించి జనాకర్షణతో కూడినటువంటి ఒక ధనాకర్షణ, అదేవిధంగా కీర్తి ప్రఖ్యాతులతో పాటు గౌరవ మర్యాదలతో, అదేవిధంగా సమాజంలో ఉన్నతమైనటువంటి యొక్క గుర్తింపు లభించడమే కాకుండా పై వారి యొక్క అండదండలు పుష్కలంగా లభించి ఈసారి ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా వారు ఏ యొక్క అధికారాన్ని అయితే చేపట్టాలని కోరుకుంటున్నారో అటువంటి యొక్క అధికారాన్ని ఖచ్చితంగా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ విశేషమైనటువంటి యొక్క నరఘోష బాగా విపరీతంగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్త చూసుకొని సొంత వారితోనే మనం నమ్మక ద్రోహాలకు గురి కాకుండా
కాస్త జాగ్రత్త వహిస్తే రాజకీయానికి సంబంధించిన రంగాల్లో ఈసారి మేషరాశి వారికి అనూహ్యమైనటువంటి యొక్క మార్పులు, ఒక టర్నింగ్ పాయింట్ లాంటి యొక్క అవకాశాలు, పెద్దవారి యొక్క దృష్టి, వారి యొక్క అండదండల వల్ల మంచి అధికార ప్రాప్తిని పొందేటువంటి అవకాశం ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి జాతకులకి రాజకీయంగా విశేషంగా ఉందని చెప్పచ్చమ్మా. ఆ తర్వాత కోర్టు సంబంధించిన వ్యవహారాల విషయానికి వస్తే, న్యాయ సంబంధించిన వ్యవహారాలన్నింటికీ ఆధిపత్యం వహించినటువంటి వాడు కుజుడు కాబట్టి, కుజుడు భూమికి సంబంధించిన వాడు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వాడు కూడా కాబట్టి, కోర్టు సమస్యల్లో ఏదైనా సరే గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ జయించి ఈసారి వీరందరికీ ఒక మానసిక ఊరట లభిస్తుంది. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల్లో ఏదైనా సరే ఇబ్బందులు కలిగి రావాల్సిన నష్టధనం ఏదైనా ఉంటే ఆ నష్టధనాన్ని గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారు ఈ యొక్క రుణానుబంధాల నుండి, అదేవిధంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. భూమికి సంబంధించినటువంటి విషయాల్లో ఎంతో కాలం నుండి వీరు ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క సమస్యలు ఏవైనా ఉంటే మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే భూమికి సంబంధించిన విషయాల్లో మీరు అనూహ్యమైనటువంటి యొక్క సంపదని పొందేటువంటి అవకాశం గట్టిగా ఉంటుంది అని చెప్పచ్చు. అదేవిధంగా కళాకారులకు సంబంధించి, సినిమా రంగం వారికి సంబంధించి, అదేవిధంగా శుక్రుడికి సంబంధించి జనాకర్షణతో పాటు కూడినటువంటి ఈ యొక్క చిత్ర పరిశ్రమకు సంబంధించి కానీ, లేదా మీడియా రంగం వారికి కానీ, వీరందరికీ కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఒక గురుబలము, అదేవిధంగా శని యొక్క అనుగ్రహం కూడా బాగా ఉండడం వల్ల కొత్త ప్రయత్నాలన్నీ కూడా లభించి, ఏదైతే కొత్త ప్రయత్నాల్లో వీరు విజయం సాధించాలనుకుంటున్నారో తద్వారా పెద్దవారి యొక్క దృష్టి వీరి మీద పడి విశేషమైనటువంటి యొక్క జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి ఒక మార్పును పొంది గుర్తింపుని, అదేవిధంగా మంచి ధనాన్ని సంపాదించేటువంటి ఒక అవకాశం ఈసారి కళాకారులకు సంబంధించినటువంటి విషయాన్ని మనం గట్టిగా గమనించవచ్చు. మేషరాశిలో ఉన్నటువంటి కళాకారులకు విశేషమైనటువంటి యొక్క సంవత్సరంగా ఈ క్రోధినామ సంవత్సరము అని చెప్పచ్చు. అదేవిధంగా ఆరోగ్యాన్ని విషయానికి వస్తే, కుజుడు రక్తానికి సంబంధించిన వాడు, విశేషంగా ప్రవహించే రక్తానికి ఆధిపత్యం వహించేవాడు కాబట్టి ప్రవహించేటువంటి రక్తానికి ఈయన విశేషంగా కారకుడు కాబట్టి ప్రవహించే రక్తం విషయంలో జాగ్రత్త పడమని మనం సూచించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బృహస్పతి, అదేవిధంగా శని యొక్క బలం సంపూర్ణంగా ఉండడం వల్ల వీరు గట్టిగా రాణిస్తూ వస్తారు. రాహు యొక్క అనుగ్రహం వీరికి కొద్దిగా స్వల్పంగా లోపించి ఉన్న కారణంగా వీరికి సూతకాలు, అదేవిధంగా ఈ పెద్దలు అటువంటి వారు ఎవరైతే ఇంట్లో పెద్దవారు ఉన్నారో వారు గతించడం లాంటి యొక్క విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. వీరికి నరదృష్టి, నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అని చెప్తున్నాం మనం. అంటే ఈయన ధరణి యొక్క గర్భంలో జన్మించినటువంటి ఒక వాడు, అదేవిధంగా విశేషమైనటువంటి యొక్క విద్యుత్ కాంతి అంటే తేజస్సు కలిగినటువంటి వాడు అని చెప్తున్నాం. కాబట్టి నరదృష్టి, నరఘోష ఇటువంటి వారికి వీరంతా కూడా సమాజంలో కీర్తి ప్రఖ్యాతుల్ని బాగా గడిస్తున్నారు కాబట్టి వీరికి దృష్టి దోషాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయడం లాంటివి ఇవి చేయడం వల్ల నరదృష్టి, నరఘోష నుంచి వీరు బయటపడి ప్రశాంతంగా జీవించేటువంటి ఒక అవకాశం వస్తుంది. వీరి మేషరాశి వారు విశేషంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన, రాహుకాలంలో అమ్మవారి యొక్క స్మరణ, లేదంటే రాహుకాలంలో దీపారాధన లాంటివి చేయడం వల్ల వీరికి మానసిక ప్రశాంతతో పాటు ఉల్లాసము, అదేవిధంగా ఉత్సాహంగా వీరు ముందుకు వెళ్ళగలుగుతారు. భార్యాభర్తల విషయంలో కూడా ఎంతో కాలంగా వీరు అన్యోన్యతను కోల్పోయి కోర్టు సమస్యల్లో వాటిలో ఇబ్బంది పడుతున్నటువంటి వాటి దగ్గర నుంచి కూడా వీరు తిరిగి గొడవలన్నీ కూడా మర్చిపోయి చివరికి అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి మీరు కృషి చేస్తే ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి 4 పాదాలు, అదేవిధంగా కృత్తిక 1వ పాదం వారందరికీ కూడా ఈ మేషరాశిలోకి వస్తారు కాబట్టి వారందరికీ ఈ యొక్క మేషరాశి ఫలితాలన్నీ కూడా శుభంగా ఉంటాయని చెప్పచ్చమ్మా. థ్యాంక్ యూ గురుగారు.